ఈ సైడ్లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు శ్రీను. ఈ సైడ్ హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు అందరికీ చాలా ధన్యవాదములు. సో ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో అందుకు బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సో ఈరోజు ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఏమైందంటే సేమ్ రొటీన్ లైఫ్ అనమాట. మనకి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం ఉంటుంది, సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి రావడం ఉంటుంది. సో అదేవిధంగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి సో డిన్నర్ తీసుకొని 8:30కి 9 కల్లా సో మేము 9కి అలా బయలుదేరాం అనమాట. ఎక్కడికంటే హైటెక్ సిటీకి. సో అక్కడ కూడా ఎందుకు వెళ్ళామంటే సో కేఎఫ్ నీలోఫర్ ఉంది కదా టీ, సో దాన్ని టేస్ట్ చేద్దాం అనేసి మేము వెళ్ళామన్నమాట. సో వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. నైట్ రైడ్ చాలా బాగుంది. అసలు చూస్తుంటే చూడబుద్ధి అవుతూ ఉంది, అంత బాగుంది. దాంతోపాటు ట్రాఫిక్ కూడా ఎక్కువనే ఉంది. నైట్ 11 అయినా కూడా ఆ ట్రాఫిక్ అనేది తగ్గట్లేదు అనమాట. ఇంకా హైదరాబాద్ అంటే అంతే ఉంటుంది. సో దుర్గం ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చాము. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ నుంచి మేము అటు సైడ్ దాటాలి. సో అది దాటిన తర్వాత అక్కడ హైటెక్ సిటీ మొత్తం ఎలా ఉందంటే మొత్తం గ్లాసెస్తోనే ఉంటుంది. సో అది అంటే మనకి అక్కడ పోతే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అంత బాగుంటుంది, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. సో ఏమన్నా కొనాలన్నా కూడా కొనాలని అనిపించదు, వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. అంటే కాస్ట్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో మేము మొత్తానికైతే వచ్చేసామన్నమాట నీలోఫర్కి. సో వచ్చేసిన తర్వాత జస్ట్ మేము అలా ఎంట్రీ అయ్యాము. సో లోపల మాత్రం చాలా బాగుంది. సో మేము ఎంట్రన్స్ కాగానే సో అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో ప్లేస్ అయితే లేదు కూర్చోడానికి. సో కొద్దిసేపు మేము ఫస్ట్ మేము ఏం చేసామంటే అందరూ చూసాం, అటు ఇటు చూసేసి. ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా లోపల ఎట్లుంటుందో, నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. సో మొత్తం ఒకసారి రౌండ్ వేసామన్నమాట. సో వెంటనే వచ్చేసి ఇక ఫోటో దిగుతా అంటే వీడియో తీస్తా అంటే అన్న వాళ్ళు అయితే నాతో వచ్చారు కదా ఫోటో తీస్తామని అంటున్నారు. సో వెంటనే మేము వెళ్ళేసి దాని తర్వాత మేము 4 మెంబర్స్ వెళ్ళాం. సో 4 టీలు దాంతోపాటు బన్ కూడా. సో టీ వచ్చేసి మనకి స్టార్టింగ్ 150 ఉంది. సో అలా 4 తీసుకున్నాం. దాంతోపాటు బన్స్ తీసుకున్నాం. బన్స్ ఒక 3 తీసుకున్నాం. సో ఆర్డర్ చేసిన టీ వచ్చేంతవరకు మేము ఏం చేసామంటే జస్ట్ అలా రౌండ్ వేసాం, స్నాక్స్ ఏమేమి ఉన్నాయి అనేసి. సో స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా బాగుంది. ఆ కాస్ట్ పెట్టొచ్చు, కాకపోతే మన దగ్గర ఉండాలన్నమాట. సో టీ పౌడరు అన్నీ దొరుకుతాయి. సో దాని తర్వాత కేక్స్ కూడా అవి. సో టీ వచ్చేంతవరకు అలా కూర్చొని అలా వెయిట్ చేసాం. సో మొత్తానికైతే మనకి టీ వచ్చేసింది. సో టీ ఎలా ఉందంటే క్రీమీ చాయ్ అంటే మీకు ఐడియా ఉంటుందా? ½ లీటర్ పాలు తీసుకొని, మిల్క్ తీసుకొని, దాంట్లో టీ పొడి వేసి, కొంచెం చక్కెర వేసి, దాన్ని మరగబెట్టి ఆ పాలను మొత్తం ఒక కప్పుకు తీసుకొస్తారనమాట. అంటే తీసుకొస్తారో లేదో తెలియదు. సో నాకైతే ఆ ఫీల్ ఉందన్నమాట తాగితే. సో ఈరోజు వచ్చేసి మనకి నీలోఫర్ అనమాట. చాయ్ మాత్రం ఉంది. సో తెలిసిన ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 150. సో రివ్యూ కూడా ఇవ్వచ్చు. ఓకే, చూపిస్తానండి ఎంత బాగుందో. సో మనకి ప్లేసెస్ చూస్తా అంటే లోపల చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం ఒక్కసారి అందులో ఎంట్రన్స్ అయినామనుకో మనకి టైం కూడా అర్థం కాదనమాట. సో చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటాయి, కాకపోతే కొనాలని మాత్రం అనిపించదు. అంతే ఇక మొత్తం ఇంకో రౌండ్ వేసా అనమాట, ఇటు అటు చూసా. సో ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్. సో అదేవిధంగా మనకి పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంటుంది. సో మనం ఎంత పైకి వెళ్తే కాస్ట్ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట. సో పైన కూడా చూద్దామనేసి వ్యూ పాయింట్ ఎలా ఉంది సో అనేసి ఒకసారి పైకి ఎక్కా. సో అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట. సో ఇది మనకి టీ వర్తబుల్లా కాదా ఆ కాస్ట్కి తెలియదు, కానీ ప్లేస్ మాత్రం వర్తబుల్. సో ఇదనమాట, ఇది పైన. సో చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ చూడడానికి. చూడండి, నీలఫర్లో మాత్రం అన్నీ బ్యూటిఫుల్లే, కాస్ట్ కూడా బ్యూటిఫుల్లే. సో మేము 11:30కి అలా వెళ్ళినాం లోపలికి. 1 అయిందనమాట క్లోజింగ్ టైంకి మేము బయటకు వచ్చేసాం. ఎందుకంటే యాక్చువల్లీ అప్పుడేకే 1కి టైం అయిపోయింది. సో బయట ప్లస్ ఎవరికి ఎంట్రన్స్ మళ్ళీ రానివ్వట్లే బయట నుంచి. సో మేము బయటకు వెళ్ళే వరకు అప్పుడే వాచ్మెన్ కూడా ఎవరిని రానియకుండా డోర్లు కూడా వేసేస్తున్నారు అనమాట. సో కరెక్ట్ మేము 1కి బయటకు వచ్చాము. సో దాని తర్వాత సో ఎలాగైతే వచ్చామో మళ్ళీ అలాగనే సో కంప్లీటెడ్ అనమాట. మనకి సక్సెస్ఫుల్గా నీలోఫర్ దగ్గరికి వచ్చామన్నమాట. సో టైం వచ్చేసి 1 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవ్వాలి. అది బాగుంది, లోపల మాత్రం చాలా బాగుంది. రావాలి అంటే యాక్చువల్గా మనకి కాస్ట్ ఎక్కువైనా ఎక్స్పీరియన్స్ అది ఫీల్ అవ్వడం చాలా గొప్పతనం అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టే కాస్ట్ కూడా ఉందన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్ మీన్స్ ఆ ఫీల్ అనమాట. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో మేము లోపలికి పోయినాం కదా. సో అక్కడ పోయిన తర్వాత చిన్నగా ఫోటోషూట్ అలాంటివి చేసామన్నమాట. సో చాలా బాగుంది, ప్లేసెస్ బాగున్నాయి కాబట్టి ఇక ఎక్కడికైనా వెళ్తే ఇక ఫొటోస్ దిగడం కామన్ కదా ఎవరికైనా. సో ఫొటోస్ మాత్రం అందరం దిగినాం, 4 మెంబర్స్. బయటకు వచ్చేసి ఇక రైడ్ స్టార్ట్ చేసాం. సో ఇక పోతుంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవాలా లేదా 1 అయింది, ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో నైట్ అవుట్ చేస్తే బాగుంటుంది అనేసి రైడ్ స్టార్ట్ చేసామన్నమాట. సో రైడ్ స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. సో మంచి లొకేషన్స్ ఉన్నాయి. సాటర్డే కాబట్టిగా అందరికీ వీకెండ్ కదా. సో సండే హాలిడే కాబట్టిగా అందరు ఏం చేస్తున్నాడంటే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అందరు అనమాట. సో మామూలు ఎంజాయ్మెంట్ కదా సాటర్డే అంటే. సో ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. సో అంతగానం ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే పండగలకు కూడా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఇంత ఎంజాయ్మెంటు హైదరాబాద్లో సాటర్డే మాత్రం పక్కా ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులు అన్నిటికీ మనకి వీక్ ఆఫ్ దొరుకుతుంది కాబట్టి. సో ఆ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో రైడింగ్ అయితే చేస్తూనే ఉన్నాం. సో ప్రజెంట్ మనకి పాకిస్తాన్కి మనకి కొంచెం చిన్న గొడవలు లాంటివి జరుగుతున్నాయి కదా, యుద్ధాలు. సో సికింద్రాబాద్లో మనకి రెడ్ జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకే పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. సో నైట్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో ఎప్పుడు చూడలేదు అంతగానం చేయడం. సో ఫస్ట్ టైం అనమాట. సో దాని తర్వాత 2:49కి అలా కొంచెం మళ్ళీ ఒకసారి టీ తీసుకొని, చాలా ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. సో ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో హైలైట్ విషయం చెప్పాలంటే యాక్చువల్గా నేను టీ తాగాను అనమాట. ఎప్పుడో ఒకసారి తాగుతాను, అది కూడా ఎప్పుడు తాగుతానో నాకు కూడా తెలియదు. చాలా లిమిట్ అనమాట.
ఎందుకంటే టీ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, అందరూ టీకి అడిక్ట్ అయిపోయి, సో టీ లేకపోతే సంథింగ్ వాళ్ళకి తలనొప్పులు ఇస్తూ ఉంటుంది కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నాకు కూడా రావద్దనేసి సో అన్నీ లిమిట్లో పెట్టిస్తాను అనమాట. సో అందుకనేసి మనకి టీకి బానిస అవ్వను నేను. ఇదనమాట ఈరోజు బ్లాగ్. బై బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.